భగవంతుడే నన్ను కాపాడాడు. ఎందుకంటే నేను కూడా నిన్న సాయంత్రం టికెట్ తీసుకోవాలనుకున్నాను. నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో నిన్న ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఆ గేట్ ముందే ఉన్నాను. నా ఫ్రంట్లోనే ఉంది ఆ గేటు, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. సో 6 మంది వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో నిన్న ఇట్లా అవుతుందని కూడా ఎవరికి అవగాహన ఉండదు. ఇక్కడుందో చూసారా, మొత్తం మార్కెట్స్ క్యూ లైన్ అంతా కూడా, ఈ క్యూ లైన్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ దగ్గరే నిన్న ఆల్మోస్ట్ 8:30, 8:45 ఆ మధ్యలో అయితే ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో పొజిషన్ అనేది క్లియర్గా చెప్తాను చూడండి, సిచ్యువేషన్ ఏం జరిగింది ఏంటనేది. కాసేపట్లో సీఎం కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో సిచ్యువేషన్ ఏంటనేది క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ క్యూ లైన్ ఉంది కదా, సో ఈ క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్ లాంటిది ఉంటుంది, స్కూలు. ఆ స్కూల్ లోపల అయితే మనకు టికెట్లు అయితే ఇస్తారు. ఈ రోడ్లో అంతా మార్నింగ్ నుంచి జనాలు నిలబడితే ట్రాఫిక్ అనేది అంతరాయం కలుగుతుంది కాబట్టి జనాలందరినీ కూడా ఆ పార్క్ లోపలికి పంపించారు. ఒక్కసారిగా జనాలతోటి పార్క్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. రాత్రి 8:30 ఆ ప్రాంతంలో క్యూ లైన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి బాగా తీవ్రంగా అస్వస్థత అయిపోతే, ఆయనకు ఊపిరాడక ఇబ్బంది అయిపోతే ఆయన బయటకు తీయాలన్న ఉద్దేశంతో ఈ గేట్ అనేది బయటకు తీయడం జరిగింది. సో గేట్లు అనేది బయటకు తీస్తే సో వచ్చిన భక్తులంతా కూడా టికెట్లు ఇవ్వడానికేమో గేట్లు ఓపెన్ చేశారు అన్నటువంటి దీంతో ఒక్కసారిగా అందరూ బయట రావడానికి ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలోనే తొక్కిసలాట అనేది జరిగింది. 6 మంది అనేది చనిపోయారు. ఎక్కువ భాగం మహిళలు అయితే చనిపోయారు. 5 మంది మహిళలు చనిపోయారు. సో ఒక వ్యక్తి, ఇది పరిస్థితి. చాలా బాధ వేస్తుంది నాకే. సో 6 మంది వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు. అది భగవంతుడే నన్ను కాపాడాడు. ఎందుకంటే నేను కూడా నిన్న సాయంత్రం టికెట్ తీసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ చూసి సో ఇంకా ఇప్పుడు ఇది అవ్వదు, రేపు కానీ ఎల్లుండి కానీ ట్రై చేద్దామని అనుకున్నాను. సో నేను నైట్ వెళ్ళిపోయినా, నాకు కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. అప్పుడు ఉండగానే నేను న్యూస్లో అయితే చూడటం అయితే జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి అన్ని చోట్ల టోకన్లు టికెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడు అడపదడప చిన్న చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరగలేదు. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇదంతా కూడా మొత్తం క్యూ లైను. ఇక్కడ బైరాగపట్ట పద్మావతి పార్క్ అనేది ఉంది. సో ఎంజిఎం స్కూలు ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు ఇది ఉంటుంది. సో మోర్ ఆపోజిట్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. తిరుపతిలో మొత్తం 5 to 6 ప్లేసెస్లో ఈ వైకుంఠ ఏకాదశి టోకన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ 5 మంది, జీవకొండ దగ్గర ఒక్కరు అనుకుంటాను. సో 6 మంది ఈ ఇన్సిడెంట్లో పాపము ఏం మాట్లాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ విజువల్స్ చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అంటే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంకా లేరు అన్న విషయాన్నే వాళ్ళు ఇంకా త్రూఅవుట్ ద లైఫ్ వాళ్ళు ఆ బాధను భరించాలి. సో అది గాయపడిన వాళ్ళందరినీ కూడా స్విమ్స్ రోయా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అండ్ కొంతమంది రికవర్ అయ్యారు, వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇంకొంతమందికి కొంచెం ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంది. సో వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ని అందరినీ, స్పెషలిస్ట్ అందరినీ కూడా అందుబాటులో ఉంచి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సహాయాలన్నింటినీ కూడా చేస్తున్నారు. ఇక్కడ గ్రిల్ కనిపిస్తుంది కదా, ఈ గ్రిల్కి అవతల పార్క్, ఆ పార్క్ లోపల భక్తులందరినీ ఉంచారు. అండ్ టైము ఆల్మోస్ట్ 12 అట్లా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత పార్క్లో ఉన్నారు కదా భక్తులందరిలో, వాళ్ళలో ఒక ఆయనకి అస్వస్థత గురైపోతే ఆయన బయట తీసుకురావడం కోసం అక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో టికెట్లు ఏమో ఇస్తున్నారు అనుకొని అందరూ ఒక్కసారిగా బయట రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట అనేది జరిగింది ఇది. సో ఇక్కడ స్కూల్ ఉంటుంది, ఎంజిఎం స్కూలు. ఆ ఎంజిఎం స్కూల్లోనే టికెట్లు అనేవి ఇస్తారు. ఇదే ఎంజిఎం స్కూలు. దీని లోపలైతే టికెట్లు ఇస్తారు. యాక్చువల్గా అంతా కూడా ఇలాంటి క్యూ లైన్స్లో వచ్చి లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకోవడం ప్రాసెస్. సో నాకైతే ఇంకా నేను దాంట్లో నుంచి బయట రాలేకపోతున్నాను. ఎందుకంటే నేను నైట్ చూసిన విజువల్స్ అనేవి చాలా బాధాకరమైన విజువల్స్. అవి ఆర్తనాదాలు అంటారు కదా, అవి ప్రత్యక్షంగా కళ్ళతో చూశాను. సో అది అట్లా ఎవ్వరికీ జరగకూడదు అంత పెద్ద ఇన్సిడెంట్. ఏంటంటే గాయపడి ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని కొద్ది రోజులకు నయం అవ్వటం వేరు, లైఫే పోవటం వేరు, రైట్? కుటుంబంలో ఒక పర్సన్ మెయిన్ అయి ఉండొచ్చు. సో ఆ వ్యక్తే మన మధ్య లేకపోయి ఉంటే ఆ కుటుంబానికి ఆ వ్యక్తే జీవనాధారమై ఉండొచ్చు, భరోసా అయి ఉండొచ్చు. బట్ అటువంటి వ్యక్తే కనుక ఆ కుటుంబంతో లేకపోతే
వాళ్ళు జీవితాంతము అదే బాధతోటే బ్రతకాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పలేము. సో జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. సో దీనికి ఎవరు రీజను ఏమై ఉండొచ్చు ఏంటనేది మనందరికీ తెలిసిందే. రెండోది ఏంటంటే, సో ఇటువంటి ఇన్సిడెంట్లు అనేది జరగకుండా ఉండాలి అంటే ఇటు ఆర్గనైజేషన్స్, రెండు భక్తులు, వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది పరస్పరం బాగున్నప్పుడే ఆర్గనైజేషన్కి భక్తులు సహకరించాలి. అండ్ భక్తులు ఇంతమంది క్రౌడ్ పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టు చర్యలు అనేది ఖచ్చితంగా బాధ్యత అనేది తీసుకోవాల్సిందే. సో రెండింటి మధ్య కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే ఇటువంటి ప్రమాదాలను అరికట్టవచ్చు. అది ఏదేమైనా సరే చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. అది భగవంతుడి సన్నిధిలో ఇక్కడ తిరుపతిలో అది దర్శనాని కోసం వచ్చి వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది అది బాధాకరమైన ఇన్సిడెంట్. మీ అందరికీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది చిన్న అవగాహన కోసమే నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా సరే నేను చెప్తుంది ఏంటంటే, మన టర్మ్ వచ్చేంత వరకు, మన టైం వచ్చేంత వరకు మనం కాస్త ఓపిక పడితే అందరం వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగపూర్ లాంటి కంట్రీస్లో చూశాను. వాళ్ళు దే డోంట్ రష్, అంటే వాళ్ళ టైం వచ్చేంత వరకు ట్రైన్లు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే టికెట్లు తీసుకునేటప్పుడు కానీ ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూశాను. వాళ్ళు వెయిట్ చేస్తారు ఓపికగా. మనం కూడా అటువంటి కొంచెం సహనాన్ని పాటిస్తే మన టర్మ్ వచ్చేంత వరకు ఎవరికి ఇబ్బంది ఉండదు, మనకు ఇబ్బంది ఉండదు, ఆర్గనైజర్స్కి ఇబ్బంది ఉండదు. సో అది ఇక్కడన్న ప్రాబ్లం ఏంటంటే, పరిమితిగా ఉన్నదాన్ని అపరిమితంగా కోరుకుంటున్నారు కాబట్టి. సో ప్రతి ఒక్కరికి అది అవసరం, వెళ్ళాలి అన్న దీంతో ఎప్పుడెప్పుడు బయట వెళ్ళిపోదామన్నటువంటి ఒక నియంత్రణ కోల్పోవడంతో ఇటువంటి ఇన్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అది సో బాధిత కుటుంబాలకి, వాళ్ళ ఫ్యామిలీస్కి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అది సో